నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నీ ప్రేమకై నీ జాలికై స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆరాధన. బాబు స్తుతి స్తోత్రం ఆరాధన నా బ్రతుకంతా ఆరాధన. హల్లెలూయా స్తుతి స్తోత్రం నా బ్రతుకంతా ఆరాధన. ఏమి చిరునం తీర్చును ఏమి చిరునపించను నా యేసయ్యా నీ ప్రేమకై నీ జాలికై నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా నీవేగా పనిచేసయ్యా నాలో ఉన్న ఊపిరి నీవేనయ్యా నాను ఒకను ఎగినవాడు నీవేనయ్యా యజమానుడా దయాళుడా యజమానుడా దయాళుడా సాగిల పడినయ్యా స్తుతి స్తోత్రం
గ్రామం వచ్చినటువంటి ఐఎఫ్ఎస్సి అధ్యక్షులు పేట్ల ప్రసాద్ గారి యొక్క రెండవ కుమారులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా ఈ సమయంలో దైవజనులు మా సహవాస నాయకుని యొక్క పెద్ద కుమారులు జాన్ ప్రసాద్ గారి వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. నాలుగు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాని యొక్క సాకుని పట్ల నువ్వు చేసిన గొప్ప అద్భుతం బట్టి నీకే స్థుతులు స్తోత్రాలయ్యా. దేవా, ఈ రోజుల్లో బయటకు వెళ్తే తిరిగి వస్తామో లేదో గ్యారెంటీ లేని పరిస్థితుల్లో ఈ సాకుని మరణ పడక నుంచి లేవనెత్తి ప్రభావ ప్రతి ఒక్క అనారోగ్యం తప్పించి యాక్సిడెంట్ అయిన కారణాన దెబ్బల చేత గాయాల చేత ఉన్న నీ సాకుని లేవనెత్తి స్వస్థపరిచి ఇరుదైనా క్షేమంగా సజీవం వచ్చిన విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కృతజ్ఞత ఈరోజు కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు మీరు తోడు నడిపించిన దాన్ని బట్టి నీకే స్తోత్రాలు ప్రభావ. దేవ ఇంకా నీ యొక్క సాగం ఆయుష్ను పొడిగించి నీ సేవలు ఇంకా బహుబలంగా వాడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘం అభివృద్ధిపరచండి, కుటుంబం చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. కుటుంబం అంతటిని మీరు తోడుగా నడిపించండి, సహపరిచయంలో వాడబడుతుండే మీరే సహాయం దయచేయండి. మనందరితో మీ వాళ్ళందరి పక్షాన్ని మీరు నడిపించిన ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ముందున్న కార్యక్రమం అంతట్లో మీరే తోడు నడిపించి మంచిగా అధ్యక్షుగా మీరే తోడుగుండి మంచిగా జరిగించిన ప్రార్థిస్తూ సహాయం అనుగ్రహించమని మేలు చేసి మహిమను పొందమని పరిశుద్ధం అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.